ఏపీ పంచాయతీ ఇప్పుడు ఒక కొత్త టర్న్ తీసుకుంది. ఎందుకు అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండడము, గత ఫిబ్రవరిలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇప్పుడు కొద్దిమంది కొన్ని వీడియోలు చేసి ఆ వీడియోల్ని వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వైరల్ చేసే ప్రయత్నంలో భాగంగా గతంలో పంచాయతీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్కిన ప్రాధాన్యత, వాటి పర్ఫార్మెన్సు, ఆ పర్ఫార్మెన్స్ ఆధారంగా జరిగిన పరిణామాలు, వాటి నుంచి చూస్తే ఇప్పుడు ఈయన పంచాయతీరాజ్ శాఖను తీసుకున్న తర్వాత, ఆయన చేపట్టిన తర్వాత ఇప్పుడు ర్యాంకు మెరుగుపడింది అంటూ కొన్ని వీడియోలు మనకి సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న నేపథ్యంలో అసలు ఏపీ పంచాయతీ అంటే ఆ పంచాయతీల్లో ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. 2025 ఫిబ్రవరిలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం డెవల్యూషన్ టు పంచాయతీ ఇన్ స్టేట్స్ అని చెప్పి ఒక రిపోర్టు వస్తుంది. ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలు, ఆ అంశాల వారీగా చూసినప్పుడు అంతకు ముందు వచ్చిన రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ర్యాంకు 24వ స్థానం ఉండేది, కానీ ఇప్పుడు అది 11వ స్థానానికి వచ్చింది. కానీ ఇది అర్థం కాని కొద్దిమంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో టాప్లో ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి నిజంగానే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్లో ఉందనే ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతో దాన్ని సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేశారు. వెంటనే వైసీపీ సోషల్ మీడియా దీనిపైన రంగంలోకి దిగింది. అసలు ఉన్నదేంటి, జరుగుతున్నదేంటి, దాన్ని ఎలా జనసేన లేదా కూటమి సంబంధించిన నాయకులు ఎలా దాన్ని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని. సో ఈ నేపథ్యంలో అందరికీ ఫస్ట్గా వినిపించే క్వశ్చన్, డెవల్యూషన్ టు పంచాయతీ రిపోర్ట్ అంటే ఏమిటి, అసలు ఆ రిపోర్టు ఏమేమి విషయాల గురించి చెప్తుంది అన్నది మనకు కనిపిస్తుంది. ఆ క్వశ్చన్ మనకి ఇప్పుడు అరైజ్ అవుతున్న నేపథ్యంలో డెవల్యూషన్ టు పంచాయతీ అనే రిపోర్టు మొత్తము 6 అంశాల బేస్డ్గా చేసుకుంటూ వస్తారు. ఫ్రేమ్వర్క్ కానివ్వండి, కంటిన్యూ అకౌంటబిలిటీ కానివ్వండి, అక్కడ ఉన్న చాలా అంశాలను బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ వస్తుంటుంది. ఆ రిపోర్టుకు సంబంధించి ఫిబ్రవరి 2025లో ఏదైతే రిపోర్టు రిలీజ్ అయిందో ఆ రిపోర్టుకు సంబంధించి ఎవరు ఆలోచించని, ఎవరికి తెలియని ఒక అంశం అయితే బయటకు వచ్చింది. ఆ అంశం ఏంటంటే ఈ రిపోర్టు వచ్చిన దానికి సంబంధించిన గణాంకాలు ఎప్పుడు తీసుకున్నారు అంటే ఇది 2024లోకి సంబంధించి 2025లో రిలీజ్ అయినా సరే దీని గణాంకాలు తీసుకున్నది మాత్రం 2021, 22కు సంబంధించినవి. సో అప్పుడు ఈ రిపోర్టు 2021, 2022 వరకు అంటే వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు ఉన్న అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చూస్తే మాత్రం అంతకుముందు వచ్చిన రిపోర్ట్ అంటే 2013, 2014లో వచ్చిన రిపోర్ట్లో దాన్ని పోలిస్తే అక్కడి నుంచి 2021, 2022కి 39.9% నుంచి 43.89% ఇది పెరిగింది అన్న విషయము అర్థమవుతుంది. ఈ సిగ్నిఫికెంట్ గ్రోత్ అన్నది జరిగింది, కానీ అది ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వ హయాంలో కాదు, అది వైసీపీ హయాంలో అన్న విషయము మనకి బయటకు వస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు ఏంటి, దీనికి సంబంధించి ఏముంటుంది అన్నది మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ డెవల్యూషన్ టు పంచాయతీ రిపోర్ట్ అన్నది రాష్ట్రాలు ఆ పంచాయతీలకు ఎంత మేర అధికారాలు బదిలీ చేశాయి అన్న విషయాన్ని ఇది రిపోర్ట్ చెప్తుంది. ఇందులో 3 F's ఉంటాయి: నిధులు, విధులు, సిబ్బంది. వీటిని 3 చూసుకుంటే మొత్తం 6 అంశాల్లో దీనికి సంబంధించి పరిగణలోకి తీసుకొని వీటన్ని చూస్తుంది. దాని నేపథ్యంలో గ్రామస్థాయి పాలన ఎంత స్వతంత్రంగా పనిచేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకునేలా చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఎలా అమల్లో ఉన్నాయి, వాటి లోపాలు ఏంటన్నది కూడా ఇది బయటపెడుతున్న నేపథ్యంలో ఓవరాల్గా చూస్తే అంతకుముందు అంటే 2013, 2014 సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 24, కానీ ఫిబ్రవరి 2025లో వచ్చిన రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 11. సో ఆ ప్రకారం చూస్తే ఆ బదిలీ లేదా ఆ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది వైసీపీ హయాంలో జరిగింది అన్నది తెలుస్తుంది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు వాళ్ళు బాగా ప్రకటిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్కి ఎలాంటి సంబంధం లేదన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఈ ర్యాంకులు ఏంటి, దీనివల్ల లాభం ఏంటి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎలా పర్ఫామ్ చేస్తోంది, వాటితో పోలిస్తే రాష్ట్రాలు ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి. భారతదేశంలో ఉన్న వాటిల్లో కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాలు టాప్ 5లో ఉన్నాయి. టాప్ 10లో కూడా తెలంగాణ రాష్ట్రం ఉంది. అంటే మెజారిటీ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలు మనం చూసినప్పుడు 4 రాష్ట్రాలు అంటే కేరళలో ఎన్డీఏ లేదు, తమిళనాడులో ఎన్డీఏ లేదు, కర్ణాటకలో ఎన్డీఏ లేదు, తెలంగాణలో ఎన్డీఏ లేదు. ఇక్కడ ఈ రాష్ట్రాల్లో బాగా పర్ఫామ్ చేస్తుంది. 11వ రాష్ట్రంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్. ఈ నేపథ్యంలో ఆ రిపోర్ట్లో తెలుగు రాష్ట్రాల స్థానం ఎక్కడుంది అన్నది కూడా మనం ఒకసారి సెకండ్ క్వశ్చన్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ రిపోర్ట్లో కొన్ని విభాగాల్లో ఖచ్చితంగా రిపోర్ట్లో మంచి స్కోర్ సాధించినట్టుగా మనకు కనిపిస్తోంది, కానీ అందులో ముఖ్యంగా నిధుల బదిలీకి సంబంధించిన మెరుగుదల ఉంది అన్న విషయాన్ని చెప్తుంది. అయితే అది పూర్తి కావట్లేదు అన్నది మాత్రం ఉంది.
అధికారాల బదిలీలో రాష్ట్రాల మధ్యలో తేడాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సిబ్బంది నియామకాల్లో కూడా ఇంకా లోపాలు ఉన్నట్టుగా చెబుతున్న నేపథ్యంలో అందులో ముఖ్యంగా టాప్ స్టేట్స్తో పోలిస్తే పనితీరులో ఖచ్చితంగా గ్యాప్ కనిపిస్తుంది అన్నది ఈ రిపోర్ట్ చెప్తుంది. విధానపరమైన మార్పులతో ర్యాంకు మెరుగుపడే అవకాశం ఉందనే విషయాన్ని కూడా సూచిస్తుంది. ఈ పరిస్థితుల్లో చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణకు సంబంధించి చూసినప్పుడు ఈ స్టేట్స్ వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని మనం చూస్తే 100కు ఎన్ని మార్కులు వస్తాయన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం కర్ణాటక 72, కేరళ 70, తమిళనాడు 68, మహారాష్ట్ర 61, ఉత్తరప్రదేశ్ కూడా బెటర్ దీంట్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం 54% మాత్రమే మార్కులు సాధించింది అన్న విషయం మనకు అర్థమవుతుంది. అంత ముందుతో పోలిస్తే బెటర్ రిజల్ట్స్ వచ్చినా సరే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మనము అబోవ్ యావరేజ్ మాత్రమే ఉన్నామన్న విషయము మనకి ఈ రిపోర్ట్ ప్రకారం అర్థమవుతుంది. అది కూడా వైసీపీ హయాంలో, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ హయాంలో కాదు. సో ఆ వినేదంలో చూసినప్పుడు మాత్రం ఏం జరుగుతోంది, డెవల్యూషన్కి సంబంధించిన అంశాన్ని చూస్తే మాత్రం ఓవరాల్గా 54.43%తో మనము మెరుగుపడిన ర్యాంకులో ఉన్నా సరే, అంతకు ముందున్న ర్యాంకులతో పోల్చిన బెటర్గా ఉన్నా సరే ఇంకా బెటర్గా మారే అవకాశం ఉంది అన్నదైతే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే రెవెన్యూ ఏదైతే ఉందో తన ఓన్ రెవెన్యూని అది క్రియేట్ చేసుకోగలిగింది. అది 2021-2022లో అంతకు ముందున్న వేరే రాష్ట్రాలతో పోలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు అలాంటి రాష్ట్రాలు కూడా 0.31%, నేషనల్ వైడ్ కూడా 0.5% మించి లేనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2.42% సాధించింది ఆ ప్రగతిని అన్నదైతే మనకు కనిపిస్తుంది. ఇక ఎంజీ నేరగా ఏవైతే ఉన్నాయో మహాత్మా గాంధీకి సంబంధించిన ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి అది కూడా దాదాపుగా 50% పైగానే ఇన్వాల్వ్మెంట్ సెంట్రల్ స్కీమ్లో ఉన్న దాంట్లో 50% పైగానే పర్ఫార్మెన్స్ చేసింది అని అయితే మనకు అర్థమవుతుంది. కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నా సరే ఈ రిపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా చూపిస్తుంటే తెలంగాణ ఇంకా బెటర్ పొజిషన్లో ఉందన్నదైతే మనకు చూపిస్తుంది. ఇక 2013-2014 యావరేజ్తో పోలిస్తే ఇప్పుడున్న యావరేజ్ చాలా పెరగడంతో పాటు ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన యావరేజ్తో పోల్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా పర్ఫామ్ చేస్తుందనేది మనకు అర్థమవుతుంది. సో ఇలా చూస్తే మనకు థర్డ్ క్వశ్చన్ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ రిపోర్టు 2025 ఫిబ్రవరిలో వచ్చినప్పుడు ఈ క్రెడిట్ ఎవరికి దక్కాలి అన్నది నెక్స్ట్ కీలకమైన పాయింట్. ఎవరికి దక్కాలి అంటే 2021-2022 వరకు ఉన్న అంశాలని పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అంతకుముందు ఉన్న కూటమి ప్రభుత్వం 2014-2019 వరకు, అంతకుముందు 10 ఏళ్ల పాటు ఉన్నా సరే ఆ లెక్కల్ని చూడలేదు కాబట్టి అప్పటికి 2021-2022 వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలకి దీని క్రెడిట్ దక్కాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడున్న పవన్ కళ్యాణ్కి కాదు, ఇప్పుడున్న మంత్రి పవన్ కళ్యాణ్కి అసలు సంబంధమే లేదు దీంతో. అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాలకు ఆధారంగా జరిగిన పరిణామాలు అవన్నింటినీ చూసాలి. వీడి క్రమంలో కూడా ఎంతో కొంత వైసీపీ హయాంలో గ్రామాల వారీగా చూసినప్పుడు అక్కడ నిర్మితమైన రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, గ్రామ సచివాలయాలు కానివ్వండి, ఆ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా అక్కడ ఉన్న ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ ర్యాంకింగ్లో ఇంపార్ట్మెంట్ చూపిస్తున్నాయి కాబట్టి అకౌంటబిలిటీలో కీలకమైన పాత్రగా ఉంది కాబట్టి వాటికి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. అదే పరిస్థితుల్లోనే కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో పక్కదారి పెట్టాయన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అంతకుముందు కూటమి ప్రభుత్వము, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన ఆ రెండు అంశాలు మాత్రము ఈ రిపోర్ట్లో మనకు రిఫ్లెక్షన్ అయిన నేపథ్యంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అంటే 2024లో ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఆ కూటమి ప్రభుత్వానికి ఈ రిపోర్ట్స్కి సంబంధం లేదు. అంతకుముందు 24వ స్థానం నుంచి 11వ స్థానానికి ఎగబాకే క్రమంలో ఆ రెండు ప్రభుత్వాలు ఖచ్చితంగా హెల్ప్ చేశాయని మాత్రం మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మనకు వస్తుంది. ఈ పర్ఫార్మెన్స్, ఈ ర్యాంకును మెరుగుపరుచుకోవాలంటే, వృద్ధి సాధించాలంటే ఏం చేయాలన్నది మనకి లాస్ట్ క్వశ్చన్గా కనిపిస్తుంది. పంచాయతీలకు పూర్తి స్థాయిలో అధికారాల బదిలీ జరగాలి అన్నదే మనకి ఫస్ట్ పాయింట్. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న పంచాయతీలు మాత్రం ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగానే అధికారాల బదిలీ జరగాలి. ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ కానివ్వండి, అంతకుముందు ఫైనాన్స్ కమిషన్ కానివ్వండి, అవి బదిలీ చేస్తున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అవే ఉపయోగించుకునేలాగా చూసుకోవాలి. నిధులు అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి అక్కడి నుంచి పంచాయతీలు వెళ్ళే క్రమంలో కూడా అక్కడ ఏలాంటి ఆలస్యం లేకుండా ఉండేలాగా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా గ్రామ స్థాయిలో సిబ్బంది కొరత ఏదైతే ఉందో ఆ కొరతను తీర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ పాలనను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అటువైపుగా ఏ రాష్ట్రాలు అయితే కాన్సన్ట్రేట్ చేస్తాయో, ఫోకస్ చేస్తాయో ఆ రాష్ట్రాలు ఖచ్చితంగా
రిజల్ట్ని సాధిస్తాయని చెప్పాలి. కీలకంగా అక్కడ సర్పంచ్ స్థాయి నుంచి వార్డు సభ్యుడి స్థాయి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అందరూ ప్రజాప్రతినిధులకి సిబ్బందులకు శిక్షణ పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఆ శిక్షణ పెంచడం ద్వారానే గ్రామీణ స్థాయిలో జరిగే పాలన, ఆ పరిపాలనకు సంబంధించిన అంశాలు వాటన్నిటిలో కూడా వీళ్ళకి పూర్తి స్థాయిలో నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి వాళ్ళకి అది పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇవి సరిపోవన్నట్టు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఈ ప్రోత్సాహకాలే వాళ్ళని మరింతగా మోటివేట్ చేస్తాయి, వాళ్ళను ముందుకు తీసుకెళ్ళడానికి అవసరంగా కనిపిస్తాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలకు సంబంధించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, వాటి మీద ఎక్కువ నిధులు ఖర్చు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ విధంగా చూస్తే మాత్రం అన్ని రాష్ట్రాలు అటువైపుగా ఆలోచన చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో రోడ్ల నిర్మాణం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిసైడ్ చేయాల్సిన బాధ్యత, చేసే పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా అక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వాలకు ఉండేలాగా, స్థానిక సంస్థలకు దాని అధికారాలు బదిలీ అయ్యేలాగా చూసుకోవాల్సిన అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఇవన్నీ చేసుకుంటూ వస్తే ఇలాగా సక్సెస్ఫుల్గా నడపగలిగితే మాత్రమే ఇది ముందుకు వెళ్తుంది. సో ప్రతి సంవత్సరం ఇలాంటి రిపోర్ట్స్ రావాలి, కానీ 10 ఏళ్ల తర్వాత రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ర్యాంకు బలపడిందని అయితే మనకు అర్థమవుతుంది. ఆ బలపడిన ర్యాంకు మరింతగా ముందుకు వెళ్ళాలి అంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సర కాలంలో అంటే ఆల్మోస్ట్ 1.5 year కాలంలో పంచాయతీరాజ్ శాఖ ఎలా పనిచేసింది, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పరిణామాలు ఏంటి, ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి, వీటన్నింటినీ బేస్ చేసుకుని వచ్చే రిపోర్ట్లో ఏదైనా చూస్తే 2024 తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో ఏదైనా ర్యాంకు మెరుగుపడితే దాని క్రెడిట్ మాత్రమే మీరు పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి తప్ప ఇప్పుడు కేవలము ఆయనకేదో క్రెడిట్ ఇవ్వడం కోసం సంబంధం లేని అంశాలను ఆయనకి రుద్దడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికీ మనం 11వ స్థానంలో ఉన్నాం. అందులో ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో పోల్చినా సరే ఇంకా తక్కువ ర్యాంకే సాధిస్తున్న నేపథ్యంలో వాటి వైపు కూడా ఆ కాన్సన్ట్రేట్ చేసి ఆ ర్యాంకును కూడా మెరుగుపరుచుకునేందుకు అవసరమైన ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు కూటమి కానివ్వండి లేకపోతే వైసీపీ కానీ వీళ్ళందరూ కూడా ఆ క్రెడిట్కి సంబంధించిన అంశాలపైన డిస్కస్ చేస్తున్నారు. ఈ రిపోర్టు వచ్చి 10 నెలల తర్వాత ఆ డిస్కషన్ జరగడానికి కారణం ఏంటి అంటే ఎవరో ఒకరు తెలియకుండా చేసిన ఒక వీడియో, ఆ వీడియో ఆధారంగా జరుగుతున్న డిస్కషన్. అందుకనే అసలు ఈ రిపోర్ట్ ఏంటి, ఈ రిపోర్టుకు సంబంధించిన అంశాలు ఏంటనేది ఇప్పుడు మనం డీకోడ్ చేయాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడెడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.